హలో అమ్మ పూజ ప్రభాకర్ గారు ఎక్కడ ఉన్నా రావాల్సి కోరుతున్నాం. అమ్మ పూజ పూజ ప్రభాకర్ కింద హలో పూలదండ విడదీయండి విడదీయండి. వెళ్ళగా వెళ్ళగా వెయిట్ పడుతుంది. కిరీటం నుంచి దారం తీయండి. కిరీటం దగ్గర వేయకండి. కిరీటము బాబు కిరీటం దగ్గర వెయిట్ పడవేయకండి. చాలా జాగ్రత్త. ఇంకా కొంచెం కింది కనండి. స్వామి మీ తాడు వెనకకి తీసుకొని ముందరికి వేయండి. అది పాత మాల ఎట్లుందో అట్లా వేయండి. ఆ కిరీటానికి వేయకండి, తీయండి ఫస్ట్ వెనక నుంచి. స్వామి చిన్న చిన్న తలపై నుంచి వేయండి. కిరీటానికి వేయకండి. వెనకాల ఆ తాడు తీయండి. వెనకాల తాడు తీయండి. దగ్గర తీసుకో. ఆ షార్ప్నెస్ ఉందా? ఆ షార్ప్నెస్ దానికి తీయండి. తాడు దగ్గర తీసుకో. హోల్డ్ హోల్డ్. తాడు తీసి అసలు ఎవరు మీ అబ్బాయి అని అడిగితే మా అబ్బాయి ఎవరు చెప్తున్నారు. రఘువంశంలో వశిష్ఠ గోత్రంలో పుట్టినటువంటి ధీరుడైనటువంటి ధైర్య సాహసాలు కలిగినా కూడా ధైర్యం ఉంది కదా, బలం ఉంది కదా, పరాక్రమం ఉంది కదా అని చెప్పి ప్రతివాడి మీదకి కాలు ఇవ్వకుండా సౌమ్యంగా ఉండేటువంటి సలక్షణవంతుడు అటువంటి రాముల వారి గురించి చెప్తున్నాడు. మీరు రాముల వారు అనుకుంటే మా సైతం తర్వాత చెప్తామని చెప్పి రెడీగా ఉన్నారు. మీరు వాళ్ళకి పోటీగా రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నంత చేస్తాను ఉంటే ఎట్లా శాస్త్రం భారతీయంలో ఉన్నటువంటి సైన్స్. కాకపోతే భారతీయ లక్షణం ఏంటంటే మన వల్ల ఒక పని కాలేదనుకోండి, చేత కాలేదనుకోండి, దానికి ఐకమత్యాన్ని చేకూర్చుకున్నాం. అదే తర్వాత ఒక మెషిన్ తయారు చేస్తాం, ప్రకృతిని అంచనా చేస్తాం. అది భారతీయులకి మిగతా వాళ్ళకు ఉన్నటువంటి మాట. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఏం కావాలి? ఐకమత్యంతో మెలగాలి. అందుకు రాముల వారి కళ్యాణం విశ్వాసం చేసుకునేది. ఈ విషయాలన్నీ ధర్మ విషయాలన్నీ కూడా మనకి సూక్ష్మంగా సూచిస్తాయి కాబట్టి రాముల వారి కళ్యాణాన్ని చేసుకుంటున్నాం. ఇప్పుడు సీతమ్మ వారి గురించి చెప్తారు వినండి. ఏతత్సమార్థకాలే భూర్యాదీనాన్నవానాగ్రహారావత్యన్న ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు.
శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన